హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నాటుకోళ్ళ ఫార్మ్కి వెళ్ళి నాటుకోడి తెద్దామని చెప్పి బయలుదేరుతున్నానండి. మరి గెస్ట్లు వస్తున్నారన్నమాట. అందుకోసం అని చెప్పి నాటుకోడి తెద్దామని వెళ్తున్నాను. చూద్దాం నాటుకోళ్ళ ఫార్మ్ ఎలా ఉంటుందో, చూసి మీకు అంతా చూపిస్తాను. ఇది మరి సిటీ నుంచి కొద్ది దూరం అండి. అది ఇది ఏంటంటే పల్లెటూరు వెళ్తున్నాం అనమాట. పక్కన సిటీ పక్కన ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. అక్కడికి వెళ్ళి తెస్తున్నాం. సో కొద్ది జర్నీ ఉంటుంది. చూసారా, వైజాగ్ అంటే మొత్తం కొండలు ఉంటాయండి ఫుల్ గా. ఆ చివర మీకు కనిపిస్తున్నాయి చూసారా కొండలు. ఎక్కడ చూసినా సరే ఈ కొండలే ఉంటాయి ఎక్కువ వైజాగ్ లో. ఇప్పుడు దగ్గరలోకి వస్తాం. ఆ నాటుకోల్ ఫార్మ్ దగ్గరకు వస్తామండి. దగ్గరలోకి వస్తాము. అక్కడ లోపలికి వెళ్ళాక అన్ని చూపిస్తాను. ఇదిగోండి వస్తామండి, ఇక్కడ దగ్గరలోకి వస్తాం అనమాట. ఇదే అది. ఇది కోడిని తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని నీట్గా కట్టేసాం అనమాట. ఇలాగా తీసుకెళ్ళి దీన్ని మొత్తం నీట్ చేయించాలి. నెక్స్ట్ వెళ్తున్నాం చేయించడానికి. ఈ విధంగా కోళ్ళు ఉన్నాయండి. షెడ్ అది. ఈ లోపల కోళ్ళు ఉన్నాయి. లోపల ఇలా షెడ్ ఉంది. చూపించి షెడ్ అంతా ఇలా కోళ్ళు ఉన్నాయి. లోపల పెంచుతున్నారు అన్నమాట కోళ్ళన్నీ కూడా. ఇక్కడ గొర్రెని మేపుతున్నారు, గొర్రెపోతు. ఇలా టబ్ ఉంటుంది, దానికి వాటర్. ఇలా వెనకాల బ్యాక్ యార్డ్ అనమాట ఇదంతా కూడా. ఇంకో చూడండి ఇలా ఉన్నాయి కోళ్ళు. ఇలా ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట కోళ్ళు అన్ని. మామిడి చెట్లు ఇవన్నీ వేసుకున్నారు ఇలాగా. ఇవన్నీ కోళ్ళ కోసం పెట్టినట్టున్నారు. ఇవన్నీ కూడా ఇలా స్టాండ్లు అయి పెట్టి ఇలా చేశారు మంచిగా. ఇలా ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట కోళ్ళన్నీ లోపల. ఇగోండి ఇలా తిరుగుతున్నాయి ఫ్రీగా. చుట్టూరు మెస్ వేస్తారు. ఇదిగో మెస్. ఈ మెస్ వేసేసి దీని చుట్టూరు పాములే రాకుండా గ్రీన్ మ్యాట్ వేస్తారు అనమాట. ఇగో వాటర్ యాపిల్ చెట్టు కూడా ఉందండి ఇక్కడ. వాటర్ యాపిల్ రెడ్ కలర్. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇక్కడ ఈ ఫార్మ్ లో వాటర్ యాపిల్ చెట్టు ఉందన్నమాట. ఇవి చూడండి ఇంకా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా ఉన్నాయి. ఇవి బాగా మగ్గిపోయినవి పైన ఉన్నాయి అనమాట. చూడండి చిలకలు తినేస్తున్నాయి పైనవి. ఓకే, ఇగోండి ఈ విధంగా ఉన్నాయి. అదిగోండి గొర్రెపోతుంది. చూడండి హ్యాపీగా పడుకుంది, మంచిగా పడుకుంది. తిన్నది ఇంతవరకు నీట్గా చక్కగా తిన్నది. ఇలాగా మొత్తం ఈ ఫ్రీ స్పేస్ లో హ్యాపీగా తిరుగుతున్నాయి అనమాట. మంచిగా తిరుగుతున్నాయి కోళ్ళు. నాటుకోళ్ళు అంటే మరి నీట్గా ఫారం కోళ్ళ కాకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి అనమాట. చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నాయో. ఈ వాటర్ యాపిల్ ఎలా ఉందో తినేసి చెప్దాం టేస్ట్. చాలా స్వీట్ ఉందండి, చాలా బాగుంది. చాలా ప్యూర్ ఆర్గానిక్. ఎందుకంటే ఇక్కడ అంతా ఈ పెంట చెత్త తప్ప ఇంకేం లేదు ఇక్కడ. సో ప్యూర్ ఆర్గానిక్ ఇవి. చాలా బాగున్నాయి. ఫార్మ్ లోనే చాలా రకరకాల చెట్లు వేసుకున్నారండి. జామ చెట్లు, మళ్ళీ ఇంకో చూడండి ఇదే బత్తాయి చెట్లా ఉంది. ఇది ఆరెంజ్ సిట్రస్ ఫ్రూట్, అది బత్తాయి చెట్టు అనుకుంటా. ఇది బత్తాయిలు. ఓ స్టార్ ఫ్రూట్స్ అండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే మొత్తం. ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే మొత్తం. చాలా ఉన్నాయి స్టార్ ఫ్రూట్. పుల్లగా ఉంది ఇంకా ముగ్గలేదు. ఫ్రూట్ కింద రాలింది.
కింద రాలిపోయింది. బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎల్లో కలర్ వచ్చింది, ఇలాగా రాలిపోయింది కిందన. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ మొత్తం స్టార్ ఫ్రూట్స్ మొత్తం. ఇంకోండి గుత్తులు గుత్తులు కాస్తుంది, అన్ని గుత్తులు గుత్తులు కాస్తుందండి ఇవన్నీ కూడా. ఇంకోండి ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే, ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే. చూసారా స్టార్ ఫ్రూట్ ఫ్లవర్ ఈ విధంగా ఉందన్నమాట. ఈ కలర్ ఉంది చూసారా, ఇది కలర్ స్టార్ ఫ్రూట్ ఫ్లవర్ అనమాట. ఇంకో ఈ విధంగా ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి ఇదంతా ఫ్లవర్. ఈ పింక్ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ లో ఇది ఫ్లవర్ అనమాట. ఈ విధంగా ఉంది ఫ్లవర్, మొత్తం చాలా బాగా కాస్తుంది ఇది. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం స్టార్ ఫ్రూట్స్, ఇవన్నీ స్టార్ ఫ్రూట్సే. చెట్టు అండి, తైవాన్ జామ్ అనుకుంటా. ఇగో కాయలు కాస్తుంది ఇది, ఇంకా చిన్న చిన్న కాయలు కాస్తుంది. ఇంకా పింజి స్టేజ్ లో ఉందన్నమాట, చిన్న చిన్న పింజులు ఉన్నాయి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇగోండి కాస్తుంది. ఇంకా తైవాన్ జామ్ అనుకుంటా ఇది. ఇది చూడండి బత్తాయిలు అనుకుంటున్నాం కదా, ఆరెంజ్. ఇగో చిన్నవి చూసారా, ఎల్లో కలర్ వచ్చాయి చిన్న. ఇగోండి ఇలా చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇవి పింజులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇదిగో ఇది ఇలా ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇదిగో ఇలా ఎల్లో కలర్ వస్తుంది ఇది. తర్వాత ఇదిగోండి ఇది కూడా జామ చెట్టే. ఇది చాలా ఎక్కువ కాసింది కాయలు, చిన్న నాట్ అనుకుంటా. ఇది నార్మల్ నాట్ వెరైటీ అనుకుంటాను ఇది. ఇదిగోండి ఇవి మొత్తం చాలా ఎక్కువ కాసాయి ఇవి మాత్రం. ఇవన్నీ అవే, ఇవన్నీ కూడా. తర్వాత మధ్య మధ్యలో ఈ మ్యాంగోస్ వేసుకున్నారు, మ్యాంగో తోటలో. మరి సీజన్ అయిపోతుంది కదా, కాయలేం లేవు దీనికి. మళ్ళీ జామ చెట్టు. తర్వాత ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా వేశారు. డ్రాగన్ ఫ్రూట్ దీనికి ఏం కట్టలేదు, కానీ ఈ జామ చెట్టు మీద దీన్ని ఇలాగా పెంచుతున్నారు. ఇది ఇలా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా చాలా మొక్కలు వేసుకున్నారండి. ఇదిగోండి చూడండి, లోపల తమలపాకు, తర్వాత కాకరకాయలు, తర్వాత ఆలోవేరా, రకరకాల మొక్కలన్నీ కూడా ఇంట్లో కూడా వేసుకున్నారు. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ చాలా వరకు వేసుకున్నారు లోపల. ఈ విధంగా చాలా మంచిగా చేసుకున్నారు ఇంట్లో కూడా. చూడండి అవన్నీ తమలపాకు అనమాట, గోడ పైన ఉన్నదంతా కూడా తమలపాకు. ఇంకో ఇవన్నీ చూడండి పసుపు, ఇవన్నీ కూడా వేసుకున్నారు. బంతి మొక్కలు, అలోవెరా, ఇవన్నీ కూడా రకరకాల మొక్కలన్నీ కూడా లోపల వేసుకున్నారు. చూసారు బత్తాయిలు ఇవన్నీ బాగా కాసింది, కాకపోతే ఇంకా సైజు పెరగాలి ఇవి. ఇంటి చుట్టూరు కూడా వీళ్ళు మొత్తం అన్ని మంచి మంచి చెట్లు వేసుకున్నారు. తర్వాత ఇగోండి ఇదంతా జామ చెట్టు చూడండి. మళ్ళీ అరటి చెట్టు కూడా వేసుకున్నారు ఇక్కడ. అరటికల్లు, అరటి పువ్వు. ఇగోండి అరటి పువ్వు, అరటి పువ్వు ఇది బాగా చేసుకున్నారు. అదే సపోర్ట్ చెట్టు. ఇదిగోండి మొత్తం గుత్తులు గుత్తులు కాసింది. ఇక్కడ కూడా ఒక సైడ్ కాసింది, ఇంకో సైడ్ కాయలేదు. కానీ ఇది కూడా సపోర్ట్ చెట్టు. ఇలా రకరకాల చెట్లు వేసుకున్నారు వీళ్ళు, బాగుంది. తర్వాత ఇదిగోండి ఉసిరి చెట్టు, ఇది కూడా వేసుకున్నారు. సంపంగి చెట్టు ఇది, దాని ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి చూడండి. బా సూపర్, మంచి స్మెల్, చాలా బాగుంది. మరి దగ్గరలో ఒక చికెన్ సెంటర్ ఉంటే చికెన్ సెంటర్కి తీసుకెళ్ళి చేయించానండి. ఆ కోడి అంతా మొత్తం కాల్చేసి నీట్గా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను. యాక్చువల్ చికెన్ సెంటర్ కూడా వాళ్ళు కాల్ చేస్తారంట, కానీ నేనే కాల్చి తీసుకెళ్ళిపోయాను. చూడండి చేయించాను. ఇది లైవ్ తీసుకున్నప్పుడు 2 kgs 400 grams ఉంది. ఇప్పుడు చేస్తే 1.95 అంత వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 2 kgs వచ్చింది అనమాట. రెడీ ఫర్ కుకింగ్. కోడిని చేయడానికి 50 రూపాయలు తీసుకున్నాడు. చికెన్ సెంటర్లో ఇస్తే కోడిని చేస్తాడు అనమాట మొత్తం. అది 2 kgs 400 grams వచ్చింది యాక్చువల్గా లైవ్.
తర్వాత దాన్ని మొత్తం డ్రెస్సింగ్ అంతా చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 kgs దగ్గర వచ్చింది. 1 kg 900 grams అంత వచ్చింది మొత్తం. బాగానే వచ్చింది, పర్లేదు. 1500 తీసుకున్నారు కోడ్కి. సో ఆల్మోస్ట్ దీని బడ్జెట్ 1550 రూపీస్ అయింది మొత్తం. అదే ట్రాన్స్పోర్ట్ అవన్నీ వేసుకుంటే ఎక్కువ అవుతుంది, కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్గానిక్ కదా, ఆర్గానిక్ కాబట్టి మనకి మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా మంది ఇలాగా తీసుకుంటే తెలుసు, కానీ సిటీస్ లో కన్నా కొద్దిగా అవుట్ సైడ్ వచ్చి తీసుకుంటే మనకి ఇంకా మంచి క్వాలిటీ దొరుకుతుంది. ఫైనల్ గా మరి తెచ్చిన కోడి కుక్కర్లోకి వెళ్ళిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్ని వేసేసి నీట్ గా కుక్కర్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఫార్మ్ లో దొరికిన ఫ్రూట్స్ అవి చూస్తే మంచి గొంగుమలాడే వాసనతో మరి రెడీ అయిపోతుంది చికెన్. మరి చికెన్ తో పాటు మరి వేరే రైస్ ఐటమ్ కూడా వండేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. సో గెస్ట్ల కోసం అంతా రెడీ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.